బీసీల సంక్షేమ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్రగౌడ్ ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వారి హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిలకర సతీష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్రగౌడ్ విచ్చేసి మాట్లాడుతూ బీసీల సంక్షేమం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ, విద్య, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వారి హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు బీసీల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్య వైఖరి మరియు జీవో నెంబర్ 7ను రద్దు చేసే అంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మేకపోతుల నరేంద్రగౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామకృష్ణరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకటమధు, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చొల్లేటి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంపటి నరసింహ, జిల్లా నాయకులు దొండ సాంబయ్య, ఉళ్ళెందుల అంజయ్య, డబ్బీకార్ రాజా, కృష్ణ యాదవ్, కస్పరాజ్ జానీ, మధు, గడ్డం మారయ్య, రేఖ్య నాయక్, కొత్తకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ యాదవ కమ్యూనిటీ హాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా బీసీల స్థితిగతులు మాత్రం ఏమాత్రం మారట్లేదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే బీసీలకు సంబంధించి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బీసీల పరిస్థితి తయారైంది. కోర్టులు బీసీలకు న్యాయం చెప్పడంలో వెనుకబడతారని చూపిస్తుంది. వీళ్ళే వెనుకబడ్డ వాళ్ళంటే కోర్టులు కూడా వెనుకబడతారని చూపిస్తుంది. న్యాయం చేయలేకనా కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు న్యాయం చేయడం అనేది మాకు అర్థం కాదు. పేదవాళ్ళు ఎవరు కూడా ఇంజనీరింగ్ చదువుకోవద్దా, ఫార్మసీ చదువుకోవద్దా, వాళ్ళు వేరే ఉన్నత చదువులు చదువుకోవద్దా, వృత్తి విద్యా కోర్సులు చేయొద్దా? వాళ్ళ విషయంలో కూడా కోర్టులు ఈ విధంగా స్పందించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. బీసీ సంఘాలన్నీ కూడా ఎన్నో ఏండ్ల నుంచి కొట్లాడుతున్నాయి కదా. బీసీ సంఘాలే కాదు, ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కదా, బీసీ కులాలను కూడా లెక్కించాలి, ప్రతి కులాన్ని లెక్కించాలని. అగ్రకులాలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ప్రతి కులాన్ని లెక్కించమని అడుగుతున్నారు కదా. వీళ్ళకి ఏమి ఇబ్బంది అయింది? ఎందుకు లెక్కించట్లేదు బీజేపీ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వచ్చింది. కేసీఆర్ 6,000 కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు పెట్టిపోతే ఈయన వచ్చి ఇంకో 4,000 కోట్ల ఫీజులు బకాయిలు పెట్టింది తప్ప ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు, స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, ఏ పాలన చేస్తుంటే ఆయనకి తెలియదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా బీసీలకు అన్యాయం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీలకు మేలు చేసే పరిస్థితి లేదు. ఓట్ బ్యాంక్ కాడికి వచ్చేటప్పుడు బీసీలు ఓట్లు కావాలి, రాజకీయంలో బీసీలు ముఖ్య పాత్ర పోషించవద్దు అనే ఉద్దేశంతో రెడ్ల ఆధిపత్యం జరుగుతుంది. ఇక్కడ ఏమున్నా బీసీలు ఎప్పుడు ఎదిగితే మాకు రాజకీయంగా కోల్పోతాం, వీళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండొద్దు అనే ఉద్దేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు చదువుకోవాలంటే బీసీ విద్యార్థులు తల్లిదండ్రులు ఏమాత్రం బీసీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాలక్షేపం గడుపుతూ కోట్ల చుట్టూ తిప్పుతూ ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా తల్లిదండ్రులు ఇవాళ ఏంది కష్టం చేసుకొని లేకపోతే అదో ఏదో పని చేసి చదివిపిస్తే చదువుకొని బయటి దేశాలకు పోదామన్నా బయట దేశాల్లో పంపించే పరిస్థితి లేదు. ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, బీసీ విద్యార్థులను అనగదొక్కడం, బీసీ విద్యార్థులు ముందుకు పోకుండా రాజకీయంలో ముందుకు రావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తెలంగాణలో జరుగుతున్న సమస్యలు బీసీలకు చాలా తీరని లోటు. దీన్ని పరిగణనలో తీసుకొని మేము జిల్లా మొత్తం మీద భారీ ఎత్తున మేము గవర్నమెంట్ నిలదీస్తాం.
బీసీ ఉద్యమాన్ని కొనసాగుతామని స్టేజ్ సాక్షిగా చెప్తున్నాం. ఈనాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా అని హామీ ఇచ్చి ఈనాడు కోట్లకు ఎవరో రెడ్డి గారు పోయినారని దాని సాకుతోని దాన్ని 42% రిజర్వేషన్ పక్కన పడేసి స్థానిక సంస్థలుగా ఎన్నికలకు పోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అదేవిధంగా విద్యా ఉద్యోగాలు మిగిలినాయి. కానీ విద్యా ఉద్యోగాల్లో కూడా మనం 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అది చేయకుండా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేరుతోని దాని 10% ఈడబ్ల్యూఎస్ పేరుతోని అప్పనంగా ఎత్తుకపోయిన సంగతి కూడా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం గమనిస్తూ ఉంది. ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది. కానీ మహిళా బిల్లు తీసుకొచ్చింది దేనికంటే ఓసీ మహిళల కోసమా బీసీ మహిళల కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ